డాక్టర్ గారు, ఎలాంటి తలనొప్పిని మనం సీరియస్‌గా చూడాలి? ఎప్పుడైనా తలనొప్పి మొదటిసారి 50 సంవత్సరాలు దాటిన తర్వాత మొదటిసారి తలనొప్పి వచ్చింది, తీవ్రంగా వచ్చింది అంటే సీరియస్గా భావించాలి. తలనొప్పి పడుకున్నప్పుడు పెరిగినా, నిలబడ్డప్పుడు పెరిగినా సీరియస్ అంటే పోస్చురల్ చేంజెస్తో తలనొప్పి పెరుగుతుందంటే సీరియస్గా భావించాలి. స్టార్ట్ అవ్వడం చాలా తీవ్రంగా స్టార్ట్ అయింది అంటే ఒకటేసారి బాగా ఒక నిమిషంలోనే సివియరిటీ వచ్చేసింది భావించాలి. తలనొప్పి నిద్రలో మనల్ని నిద్ర లేపుతుంది. తలనొప్పి పడుకున్నప్పుడు తలనొప్పి వచ్చి నిద్ర లేస్తున్నాము, డెఫినెట్లీ సీరియస్ భావించాలి. ఎందుకు అంటే మన బ్రెయిన్లో ప్రెషర్ పెరిగితే అంటే బ్రెయిన్లో ఉండాల్సింది ఇంకేదన్నా ఎక్స్ట్రా ఉంటే ఈ సిమ్టమ్స్ వస్తాయి. ఇవి ప్రాణాంతకంగా మారొచ్చు, ఇవి ట్యూమర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ రక్తనాళాల లోపల తేడా రావడం అన్యూరిజమ్స్ అంటారు, అలాంటివి కావచ్చు. ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. ఈ తలనొప్పితో పాటు కంటి చూపులో తేడాలు వచ్చిన, చెవులలో అని శబ్దాలు వచ్చిన, జ్వరం లాంటిది వచ్చిన, లేకపోతే మెడ నొప్పి చాలా ఎక్కువగా ఉండి వామిటింగ్స్ అయినా, లేకపోతే కాలు చేయిలో వీక్నెస్ కానీ, లేకపోతే మూతి వంకర పోవడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడైతే తలనొప్పిని సీరియస్గా భావించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఇప్పుడు మనకి మెన్స్ట్రువల్ పీరియడ్ మెన్స్ట్రువేషన్ పోస్ట్ పోన్ చేయడానికి మందులు వాడతారు. అలాగే రకరకాల హార్మోనల్ పిల్స్ కూడా వాడతారు. వేరియస్గా యాక్ని కూడా వాడొచ్చు, ఇంకా దేనికైనా వాడొచ్చు. అలాంటి వాళ్ళలో తలనొప్పి సీరియస్గా వస్తే మాత్రం డెఫినెట్గా వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకంటే వాటి వల్ల బ్రెయిన్లో ఉండే వీన్స్ లోపల రక్తం గడ్డగట్టి అది ప్రాణాంతకంగా మారచ్చు. ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి, లేట్ చేయొద్దు.